సుప్రీంకోర్టు కొత్త రూల్. తాత ఆస్తిలో మనవడికి ఎంత హక్కు ఉంటుంది? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద ఆల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. సుప్రీంకోర్టు కొత్త రూల్. తాత ఆస్తుల మనవడికి ఎంత హక్కు ఉంటుంది అనే టాపిక్ వాళ్ళు తెలుసుకుందామండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఇటీవల రోజుల్లో కోర్టులో భూములు లేదా స్థిరాస్తి వివాదాలకు మనకి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చండి. ఇతరుల ఆస్తిపై ఆశతో తమ ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. ఈ సుప్రీంకోర్టు కారణంగా ఎవరు ఆస్తులు ఎవరికి బదులయ్యే ఉండాలని చూసినట్లయితే పూర్వీకుల ఆస్తిని ఎవరు అనుభవించగలరు, హక్కు లేని వారందరూ కూడా చట్టాన్ని రూపొందించారండి. అలాంటప్పుడు తాత ఆస్తులు మనవడి వాటా ఎంత, మనవడికి ఎంత ఆస్తి వస్తుంది, గుర్తించిన మొత్తం సమాచారం తెలుసుకుందామండి. ఇప్పుడు చూసినట్లయితే పూర్వీకుల ఆస్తి మరియు సంపాదించిన ఆస్తి మధ్య తేడా ఏమిటి? ఒక మనిషికి అతని పూర్వీకుల నుండి ట్రాన్స్ఫర్ చేయబడిన ఆస్తిని వంశపారంపర్య ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి అని చెప్పుకోవచ్చండి. కుటుంబ సభ్యులందరికీ దీనిపై ఖచ్చితంగా పూర్తి హక్కు అయితే ఉంటుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి తన స్వంత సంపాదనతో ఒక ఆస్తిని కొనుగోలు చేశాడు. అటువంటి ఆస్తిని ఆర్జిత ఆస్తి అంటారు. కాబట్టి యజమాని తప్పనగా మరెవరికి అటువంటి ఆస్తిపై హక్కు ఇవ్వగలదని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము తాత తన సొంత శ్రమతో ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే మనవడికి దానిపై ఎలాంటి జన్మ హక్కు ఉండదండి. తాత జీవించి ఉన్నంత వరకు కూడా ఆస్తిని ఖచ్చితంగా అనుభవించవచ్చు మరియు దానిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఖచ్చితంగా బదిలీ చేసుకోవచ్చండి. తాత మరణాంతరం చట్టపరమైన హక్కుల ప్రకారం అతను వ్రాసిన వీలునామా ఆధారంగా ఆ యొక్క ఆస్తిని ఎవరికైతే చెందుతుందో తాత ఆస్తి నేరుగా మనవడికే చేరదు, కానీ ముందుగా తండ్రికి బదిలీ అవుతుంది. కాబట్టి అప్పుడు మనవడి భూమిని ఖచ్చితంగా పొందవచ్చు అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారం మనకైతే ఆస్తి అనేది ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే పాయింట్ మనం చూసినట్లయితే ముందుగా ఆ యొక్క తాత ఎవరైతే ఉంటారో తాతకి సంబంధించి కొడుకుంటారు కదండి, అంటే ఈ యొక్క పిల్లాడి యొక్క తండ్రి అని చెప్పుకోవచ్చు. ఆ తండ్రి తర్వాత కేవలం ఇక్కడ మనవడికి ఆ యొక్క ఆస్తిపై హక్కు వస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.